రిషికొండ భవనాల్ని ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి? 18 నెలల నుంచి కూటమి పెద్దల్ని వేధిస్తున్న ప్రశ్న. మొదట్లో మేధావులను అడిగారు, ప్రజాభిప్రాయానికి వెళ్లారు, రకరకాల ఒపీనియన్స్ తీసుకున్నారు, మంత్రుల కమిటీ వేశారు. అది జరిగి కూడా 4 నెలలు అవుతోంది. కానీ ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఇంకా ఎన్నాళ్లు నానుస్తారని విమర్శలు రావడంతో ఇష్యూని సీరియస్ గా టేకప్ చేసింది కూటమి సర్కార్. నాంచుడు కాదు, ఇక తేల్చుడే. ఋషికొండ ఇకపై గుదిబండ కాదు. టాటావారి లీలా ప్యాలెస్ కమింగ్ సూన్. మంత్రుల కమిటీ మనసులో మాట ఇదేనా? విశాఖపట్నం ఋషికొండపై హరిత రిసార్ట్స్ కూల్చేసి 452 కోట్ల ఖర్చుతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అధునాతన భవనాలు కూటమి సర్కార్కు గుదిబండలా మారాయి. ఒక నిర్దిష్టమైన ప్రయోజనం లేకుండా నిర్మించిన ఋషికొండ భవనాల్ని ఏ ప్రయోజనం కోసం వాడుకోవాలన్నా తర్జన భర్జన జరుగుతూనే ఉంది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజిట్ చేసి మాయా మహల్లా ఉందంటూ కామెంట్లు చేశారు. కానీ ఓ క్లారిటీకి రాలేకపోయారు. దేశవ్యాప్తంగా అనేక బ్రాండెడ్ రిసార్టులకు చెందిన 45 మంది ప్రతినిధులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. కొన్ని ప్రపోజల్స్ ని తీసుకుంది. వీటన్నిటిపై చర్చించడానికి మంగళవారం మధ్యాహ్నం తర్వాత సచివాలయంలో సమావేశమయ్యారు మంత్రులు. ఈ కమిటీలో మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోల బాలస్వామి హాజరయ్యారు. ఋషికొండ భవనాల వినియోగంపై జాప్యమెందుకని ఇటీవలి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రుల భేటీ కీలకంగా మారింది. కానీ ఈ సమావేశంలో కూడా ఓ నిర్ణయానికి రాలేకపోయింది మంత్రుల కమిటీ. పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని, ఆరోగ్య కేంద్రంగా మార్చాలని, వెల్నెస్ సెంటర్, మ్యూజియం లాంటివి ఏర్పాటు చేయాలని గతంలో అనేక ప్రపోజల్స్ వచ్చాయి. ప్రాథమికంగా దేనివైపు మొగ్గు చూపలేదు ప్రభుత్వం. పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయడమా, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలా అనేది ఒక డైలమా. ఒకవేళ పీపీపీకి వెళ్తే ప్రాజెక్టును ఒక్కరికే అప్పగించాలా, మల్టిపుల్ కంపెనీల చేతిలో పెట్టాలా అనేది మరో కన్ఫ్యూజన్. ముగ్గురు మంత్రులు అన్ని కోణాల్లో చర్చించారు, కానీ ఏ క్లారిటీకి రాలేదు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఆలోగా నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాలి. మరో 2-3 రోజుల తర్వాత ఇంకోసారి సమావేశమై ఋషికొండ భవనాలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. లీలా ప్యాలెస్ పేరుతో స్టార్ హోటల్ గా అభివృద్ధి చేసేలా టాటా గ్రూప్ నుంచి ఓ కాన్సెప్ట్ ప్లాన్ వచ్చింది. ఈ ప్రపోజల్ కే మంత్రుల కమిటీ ఓటేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.